హలో బ్యూటిఫుల్ సోల్స్, నమస్కారం. ఇవాళ మనం ట్విన్ ఫ్లేమ్ జర్నీలో అయితే కనుక ఇన్నర్ వర్క్ ఎలా చేయాలి, ఇన్నర్ వర్క్ అంటే ఏంటిదని అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఎందుకంటే ఈ యొక్క జర్నీలో మనం ఇనిషియల్ స్టేజ్లో అట్లీస్ట్ ఈ ఇన్నర్ వర్క్ అన్న ఒక వర్డ్ వినగానే అదేంటో అని తెలియకుండా చాలా మంత్స్ నుంచి మేబీ చాలా ఇయర్స్ వరకు మనం యాక్చువల్గా ఇన్నర్ వర్క్ అంటే ఏంటిదని అర్థం చేసుకోకుండా మనం కన్ఫ్యూజ్డ్ స్టేజ్లో సేమ్ లూప్లో ఉండొచ్చు. సో ఇన్నర్ వర్క్ అనేది మీ యొక్క ఇన్నర్ సెల్ఫ్లోకి లేదంటే మీ ట్రూ సెల్ఫ్లోకి మిమ్మల్ని కనెక్ట్ చేయడానికి మనం యూజ్ చేసే బ్రిడ్జ్ అని అనుకోవచ్చు. మనం గో త్రూ అయ్యే మనం యూజ్ చేసే డిఫరెంట్ టూల్స్ అని అనుకోవచ్చు. అంటే ఇక్కడ టూల్స్ అనే పదానికి ఇంకా కొంచెం క్లారిటీ ఇస్తే కనుక మనలో ఉన్న లోవర్ వైబ్రేషనల్ ఎనర్జీస్ చాలా ఉంటాయి. అంటే ఇనిషియల్ స్టేజ్ ఆఫ్ అవేకనింగ్లో ఒక లైఫ్లో చాలా 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 అన్సర్టినిటీ, షాడో సెల్ఫ్ చాలా ఉంటుంది. లైఫ్ ఎక్కడికి తీసుకెళ్తుందో మనని అన్న ఒక కన్ఫ్యూషన్, ఇదంతా కూడా మనకి యాక్చువల్గా ఒక లోవర్ వైబ్రేషనల్ ఎనర్జీ అనమాట. ఒక మైండ్తోని క్రియేట్ చేసే ఒక ఎనర్జీ. సో ఈ ఎనర్జీస్ అన్నిటినీ మనం హీల్ చేసుకుంటూ, ఇది అగైన్ మన రిలేటెడ్ టు పాస్ట్ అనమాట. అంటే ఈ యొక్క నిన్నైన ఒక ఇన్సిడెంట్ ఉండొచ్చు, మన ఇన్నర్ చైల్డ్ ఇష్యూస్ ఉండొచ్చు, మన వూంబ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉండొచ్చు, లేదంటే పాస్ట్ లైఫ్ త్రూ మనం తీసుకొచ్చే ఇష్యూస్ ఉండొచ్చు. ఇది కండిషనింగ్ త్రూ రావచ్చు, మన ట్రామాస్ త్రూ రావచ్చు, లేదా జనరేషనల్ కర్సెస్ త్రూ రావచ్చు, లేదంటే జంక్ సోల్ డిఎన్ఏలో ఉన్న ఇష్యూస్ కావచ్చు. ఇలా చాలా ఇష్యూస్ మనం కన్సిడర్ చేస్తే కనుక ఇది ఏదైనా కూడా ఇది ఉండేది అనేది మీ ఎనర్జెటిక్ ఫీల్డ్లో. సో మీరు ఇన్నర్ వర్క్ అనే పేరుతోని మీరు ఫస్ట్ థింగ్ స్టార్ట్ చేయాల్సింది మీరు అంటే సెల్ఫ్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. అంటే మనం చాలా మెడిటేషన్స్ చేస్తాము, చాలా చాలా రకాల ఇన్నర్ వర్క్, షాడో సెల్ఫ్ హీలింగ్ అని, ఇన్నర్ చైల్డ్ హీలింగ్ అని చాలా విషయాలు చేస్తాం. కానీ ఇక్కడ ఫస్ట్ థింగ్ మనం అర్థం చేసుకోవడానికి ఏం ట్రై చేయాలంటే నేను ఇక్కడ ఈ యొక్క మూమెంట్లో ఈ యొక్క జర్నీలో అని నాకు డివైన్ త్రూ నాకు తెలిసింది. సో నేను దీన్ని యాక్సెప్ట్ చేస్తున్నాను. ఆ ఒక యాక్సెప్టెన్స్కి వచ్చాక ఫస్ట్ థింగ్ ఇన్నర్ వర్క్లో మేబీ దీని పార్ట్స్ కూడా నేను వేస్తాను. ఇది ఒక పార్ట్ 1గా మీరు కన్సిడర్ చేయండి. ఇన్నర్ వర్క్లో నేను ఏం చేయాలి, ఫస్ట్ మనం మనలో ఉన్న ఆ ఒక్క అన్సర్టినిటీ అనవచ్చు, ఆ ఒక టైంలో, ఆ ఒక మూమెంట్లో, అవేకనింగ్ టైంలో, ఐసోలేషన్లో మనకున్న ఒక అన్క్లియర్గా ఉన్న చాలా ఇల్యూషన్స్ ఉంటాయి. దాన్ని ఫేస్ చేయడానికి ట్రై థ్యాంక్ యూ సో మచ్. బ్లెస్సింగ్స్.